వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో డే 10 వెయిట్ లాస్ ఛాలెంజ్ ఈ వీడియో. సో అప్పుడే మనం డే 10 వెయిట్ లాస్ ఛాలెంజ్లోకి అయితే వచ్చేసాము. సో నేనైతే మార్నింగ్ నా వెయిట్ని చెక్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ రోజు అయితే ఫిట్ అవర్ని అయితే నేను మిస్ చేశాను. సో దాని తర్వాత నేను ప్రొబయాటిక్స్ కాంబినేషన్లో ఆపరేషన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నేను ఎలా చేశాను ఏంటి అనేది. సో ఏంటి ప్రొబయాటిక్, సింప్లీ ప్రొబయాటిక్ అనేది హెర్బల్ లైఫ్లో వండర్ఫుల్ సప్లిమెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే మనకి బాడీకి గుడ్ బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటెస్టైన్ హెల్త్ క్లియర్గా ఉండాలి అండ్ డైజెషన్ హెల్త్ నీట్గా ఉండాలి అని అన్నా సరే మనకి సో ప్రొబయాటిక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం తీసుకుంటున్న ఫుడ్స్లో, ప్రొబయాటిక్ ఫుడ్స్లో మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది మనం చాలా ఎంతో క్వాంటిటీ తీసుకుంటే మనకి ఎంతో గుడ్ బ్యాక్టీరియా అనేది మన బాడీకి ఇవ్వగలుగుతాము. అదే ఓన్లీ సింప్లీ ప్రొబయాటిక్ 1 శాచెట్లో మనము 1 బిలియన్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియాని అట్ ఏ టైం మనం ఇవ్వడం వల్ల మనకి మార్నింగ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. బిఫోర్ ఎవరైనా డే 9, డే 8 ఇలా బిఫోర్ వీడియోస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను ఏమేమి తీసుకున్నాను ఎలా అనేది మీరు చెక్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ ఇలా నేను నా బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ మీల్ రీప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. సో హెర్బల్ లైఫ్ షేక్ని అయితే నేను ప్రిపేర్ చేసి తీసుకున్నాను. సో వన్ డే నేను కంప్లీట్గా షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సో షేక్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, దాని యొక్క క్యాలరీస్ ఏంటి, సో దాని యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి, ఏమేమి న్యూట్రియన్స్ మనకి దాంట్లో షేక్ రూపంలో వస్తున్నాయి ఏంటనేది ఇన్ డీటెయిల్గా నేను వన్ డే వీడియో అయితే షూట్ చేసి పెడతాను. మీకు అందరికీ హెల్ప్ అవుతుంది. సో ఇలా నేనైతే నా బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో ఎందుకు ఇదే తీసుకోవాలి నా వెయిట్ లాస్కి, మనము నార్మల్ లైఫ్లో ఏ ఫుడ్స్ తీసుకునైనా వెయిట్ లాస్ అవ్వచ్చు అనేది చాలామందికి ఉంటుంది. సో అది ఒక సింపుల్ పాయింట్లో చెప్పాలి అని అంటే ప్రజెంట్ మనం వరల్డ్ మొత్తం కూడా మనము చాలా మటుకు మాల్ న్యూట్రిషన్తో ఉన్నాము. ఎందుకు అంటే న్యూట్రిషన్ లేని ఫుడ్ని మనము డైలీ లైఫ్లో ఇస్తున్నాము. వన్ సబ్జెక్ట్ చేసుకుంటే మీరు ఏంటి ఇస్తున్నాము కానీ మనము రైట్ వేలో ఇవ్వటం లేదు. సో ఆ కల్టివేషన్లో చేంజెస్ వచ్చాయి. సో ఏది ఎవ్రీథింగ్ కూడా మనకి ఆర్టిఫిషియల్గా రావటం జరిగింది ఫుడ్స్లలో. సో అక్కడ మన వరకు వచ్చేసరికి ఆ న్యూట్రియన్స్ అనేవి మనకి బాడీకి అందట్లేదు. సో అందకపోవడం వల్ల మాల్ న్యూట్రిషన్ తీసుకోవటం వల్లనే ప్రతి ఒక్కరికి కూడా ఏజ్తో డిఫరెన్స్ లేకుండా మనం అందరం కూడా ప్రాబ్లమ్స్తో ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి మాల్ న్యూట్రిషన్ నుంచి మనము కంప్లీట్గా డైలీ ఇచ్చే డే రొటీన్లో మనము మన బాడీకి ఫుడ్ని ఇవ్వటం అనేది చాలా ఎంతో హెల్తీ అండ్ కంప్లీట్గా న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్ని ఇవ్వటం వెరీ ఇంపార్టెంట్. సో అలాంటిది వెరీ స్మార్ట్ టెక్నాలజీలో మనము కంప్లీట్గా బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ అయితే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. సో ఇలా మనము మీల్ రీప్లేస్మెంట్ లాగా ఇలా షేక్ని అయితే తీసుకోవచ్చు. అండ్ అలానే లో క్యాలరీస్లో హై బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కూడా అట్ ఏ టైం ఇవ్వగలుగుతాము. సో అందుకే ఓవరాల్ బాడీ యొక్క ఫంక్షన్ అనేది పర్ఫెక్ట్గా అండ్ క్లియర్గా ఉండటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది హెల్తీ షేక్ అనేది. సో ఇలా నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ చూస్తే స్నాక్ అనమాట. సో స్నాక్కి నేనైతే జామ పండు తీసుకున్నాను. సో జామ పండు చాలా హెల్ప్ అవుతుంది. చాలా లో బడ్జెట్లో హై న్యూట్రియన్ వాల్యూస్ అండ్ ఇమ్యూనిటీకి అండ్ మనకి వైటమిన్ సి ఇలాంటి ఫ్రూట్ అని కూడా చెప్పొచ్చు. సో అలా నేను తీసేసుకున్నాను. వెయిట్ లాస్కి కూడా చాలా బాగా సపోర్ట్ అవుతుంది. సో ఇలాంటి వెజిటేబుల్స్ కలర్ఫుల్గా తీసుకొని నేను డిష్ని ప్రిపేర్ చేసుకోవడం అనేది నా ఫేవరెట్ థింగ్. సో ఇలా నేను అయితే ఆఫ్టర్నూను చాలా లో క్వాంటిటీలో నేను సో రవ్వ అనేది తీసుకొని అండ్ అలానే మోర్ వెజిటేబుల్స్తో నేనైతే ఇలా ఉప్మా లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకు తినాలనిపించింది. సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను సో హ్యాపీగా ఎంజాయ్ చేసి తిన్నాను. సో వెజిటేబుల్స్ అన్నీ కూడా క్యాప్సికమ్ నా ఫేవరెట్ అండ్ క్యారెట్ మోర్ ఫైబరు అండ్ లెస్ కార్బోహైడ్రేట్స్ అండ్ అలానే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ డిష్ లాగా కూడా మనం చూసుకోవచ్చు హై వెజిటేబుల్స్ అనేది వేయటం వల్ల. సో ఇవన్నీ వేయటం వల్ల ఏంటంటే స్టమక్ ఫుల్ అయినట్లు అనిపిస్తుంది అండ్ అలానే వెయిట్ లాస్కి కూడా చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ అలానే లో క్యాలరీస్లో మనము హై ఫైబర్ అండ్ హై ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ని మనం ఇవ్వగలుగుతాము. అండ్ అలానే 2 బాయిల్డ్ ఎగ్స్ ప్లాన్ చేసి తీసుకున్నాను అండ్ ప్రొబయాటిక్ 1 కప్ ఆఫ్ కట్ తీసుకున్నాను. సో అలా ఆఫ్టర్నూన్ అయితే ప్లాన్ చేసుకున్నాను. సో ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ నేను ఫ్రెష్ అయితే ప్లాన్ చేసుకొని తీసుకున్నాను ఎనర్జీ డ్రింక్. సో వర్కింగ్ మోడ్లో ఉన్నప్పుడు చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది అండ్ మైండ్ బూస్టింగ్గా కూడా ఉంటుంది. సో అలా అయిపోయిన తర్వాత నైట్ వచ్చేసరికి మళ్ళీ డిన్నర్ షేక్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇది నా డే
10 వెయిట్ లాస్ ఛాలెంజ్ నెక్స్ట్ మళ్ళీ మనం మన వీడియోలో కలుద్దాం. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మోర్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ. లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.